హలో ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ఈ రోజు నేను ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. అది షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను. బయట వెళ్ళి వస్తుంది. ఇవి ముంత మామిడి పళ్ళు అయితే అమ్ముతా ఉన్నారు. నాకైతే చాలా ఇష్టం ఈ ముంత మామిడికాయలు. మాకైతే ఎక్కువగా దొరకవు. మాకు ఈ పళ్ళు అయితే చాలా రేర్గా అయితే దొరుకుతూ ఉంటాయి. మేము బెంగళూరు నుండి మదనపల్లికి వెళ్ళేటప్పుడు అయితే చింతామణి దాటుకున్నాం అనుకో, ఎక్కడ చూసినా మామిడి తోటలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో అయితే ఈ జీడి చెట్లు అక్కడెక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ సమ్మర్లో అయితే బెంగళూరు నుండి మదనపల్లికి వెళ్ళేటప్పుడు అయితే మనకి ఈ పళ్ళు అయితే దారి మధ్యలో అమ్ముతూ ఉంటారు. మనం బస్సులో వెళ్ళామంటే తీసుకునేదానికైతే వీలు కాదు. బండ్లో కానీ లేకపోతే కార్లో కానీ అలా వెళ్ళామంటే మధ్యలో అవి అయితే తీసుకోవచ్చు. ఇంకా మేమైతే ప్రతి సంవత్సరం అలా ఊరు వెళ్ళేటప్పుడు అయితే తీసుకుంటూ ఉంటాము. ఈసారి అయితే లక్కీగా ఇక్కడ బెంగళూరులోనే దొరికాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంతేకాకుండా జీడి గింజలతో సహా అయితే అమ్ముతూ ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేమైతే కొన్ని కాయలు అయితే తీసుకొని వచ్చాము. ఇప్పుడు ఇలా కాయలు అమ్ముతూ ఉంటారు కానీ గింజలతో సహా ఎక్కడ అమ్మరు. ఇంకా ఇవి మేము కొనుక్కుంటామని అయితే ఉడ్డల్లాగా పెట్టి అయితే అమ్ముతూ ఉన్నారు. 90 రూపీస్ చెప్పారు. ఇంకా మేమైతే తీసుకొని వచ్చాము. ఇంకా మేము వెళ్ళినప్పటికైతే ఇదే లాస్ట్ వుడ్ అయితే ఉండింది. ఇంకా మేమైతే ఈ వుడ్ తీసుకున్నాము. ఇంకా ఎన్ని ఉన్నాయని అయితే కౌంట్ చేస్తూ ఉన్నాము. మొత్తం జీడి గింజలు 9 అయితే ఉన్నాయి. ఇంకా కాయలు కూడా 9 అయితే ఉన్నాయి. ఇవి 90 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా ఈ ముంత మామిడి పళ్ళు అయితే చాలా జ్యూసీగా ఉంటాయి కదా, ఎక్కువ వాటర్ అయితే వస్తూ ఉంటాయి. కాయ అయితే అలానే తినొచ్చు కానీ గొంతులో నసనసగా అయిపోతుంది. అందుకే మనం ఇలా కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తిన్నామనుకో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అమ్మ చెప్పింది నాకు, ఈ ఎర్రగా ఉండే కాయలు అయితే కొంచెము గొంతులో నస ఎక్కువ వస్తుంది. అది ఎల్లో కాయలు ఉన్నాయి కదా, అవి అయితే కొంచెము స్వీట్గా ఉంటాయంట. నేను కూడా చాలాసార్లు అయితే గమనించాను. ఈ ఎర్రకాయలు తినేటప్పుడు అయితే కొంచెం స్వీట్గా ఉంటుంది కానీ తినేటప్పుడు ఎక్కువ దగ్గు వచ్చేస్తుంది మనకు. అదే పసుపు కలర్ కాయలు అయితే గొంతులో అయితే అంత నస అనిపించదు, కొంచెం స్వీట్గా చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేస్తా ఉన్నాను. చాలా బాగుంటుంది. దగ్గు వచ్చినా సరే తింటా ఉన్నాను. చాలా ఇష్టం ఇవి అయితే. ఇంకా మా సైడ్ అయితే ఇవి ఎక్కువగా దొరకవు కదా, సంవత్సరానికి ఎప్పుడో ఒక్కొక్కసారి అయితే దొరుకుతూ ఉంటాయి. ఇంకా దగ్గు వచ్చినా పర్వాలేదు, టేస్ట్ అయితే చాలా బాగుంటాయని అయితే తింటా ఉన్నాను. కొన్ని వీడియోస్లో అయితే చూస్తూ ఉంటాం కదా, చాలా పెద్ద పెద్ద తోటలు అయితే ఉంటాయి, ఈ జీడి తోటలు. వాళ్ళైతే ఏం చేస్తూ ఉంటారంటే కాయలంతా కోస్తారా, గింజలు మాత్రం తీసుకొని కాయలంతా పడేస్తూ ఉంటారు. ఎంత ఫ్రెష్గా ఉంటాయి, ఎంత పెద్ద పెద్ద కాయలు కూడా ఉంటాయో. నాకైతే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. మన దగ్గర ఉంటే తినొచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా జీడికాయలు ఉన్నాయి కదా, వాటిని అయితే కట్ చేసేసి ఇంకా దాంట్లోని పప్పు తీసి ఇంకా ఇవైతే పెనం పైన వేసి అయితే ఫ్రై చేశాను. ఫస్ట్ అయితే అనుకున్నాను ఇంకా ఈ గింజలు అయితే పొయ్యిలో వేసి కాల్చాలి కదా నిప్పుల మీద, అలా అయితే వీలు కాదనుకొని ఇంకా నాకైతే ఐడియా వచ్చి ఏం చేశానంటే చేతికి కవర్ వేసుకొని అయితే చాకుతో అయితే కట్ చేసేస్తాను గింజను. ఇంకా చివరికి జీడిపప్పు కూడా వేయించేసుకున్నాను.